ప్రజల్లో భద్రతాభావం పెంచేందుకే కార్డన్ సెర్చ్లు నిర్వహిస్తున్నామని తెలిపారు శంషాబాద్ జోన్ డీసీపీ రాజేష్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో డీసీపీ రాజేష్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 270 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్న ఈ ఆపరేషన్లో 300 గ్రాముల గంజాయి పట్టుకున్నారు. అక్రమంగా మద్యం అమ్ముతున్న 4 బెల్ట్ షాపులను సీజ్ చేసి గుట్కా విక్రయిస్తున్న షాపులపై కేసులు నమోదు చేశారు. అనుమతి లేకుండా గ్యాస్ నింపుతున్న వారిని, సరైన డాక్యుమెంట్లు లేని 42 బైక్లను సీజ్ చేశామన్నారు డీసీపీ రాజేష్. అంటే ఎక్కడైతే ఎక్కువ బాడీ అఫెన్స్, ప్రాపర్టీ అఫెన్స్, ఇల్లీగల్ సేల్ ఆఫ్ బ్యాండ్ ఐటమ్స్ కానీ, నార్కోటిక్స్ కానీ, ఎక్కువ 100 డైల్ కాల్స్ వస్తాం కానీ, ఇట్లా ప్రతి క్రైమ్ హాట్ స్పాట్స్ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనం అయ్యప్ప టెంపుల్ సరౌండింగ్ ఏరియాలో ఐడెంటిఫై చేసి ఈరోజు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేసినాము. ఇట్లానే 2 వారాల ముందు చూస్తే కూడా కొత్తూరు అంబేద్కర్ కాలనీ కూడా ఇట్లానే కార్డన్ ఆపరేషన్ చేసినాము. ఇట్లా నిరంతరంగా నడుస్తూనే ఉంటుంది. కార్డన్ సెర్చ్ ఆపరేషన్ అనేది నిరంతరంగా ఎక్కడో ఒక దగ్గర ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ కార్డన్ సెర్చ్ జరుగుతూ ఉంటుంది. ఈ రోజు జరిగిన కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లో మనకి 4 ప్లేసెస్ లో ఇల్లీగల్ గ్యాస్ ఫిల్లింగ్ ఏరియాస్ మనం పట్టుకుంటాం జరిగింది. ఒక 37 గ్యాస్ సిలిండర్స్ మనం సీజ్ చేయడం జరిగింది. ఒక 4 బెల్ట్ షాప్స్, ఇల్లీగల్ సేల్ ఆఫ్ ఆల్కహాల్ అనేది మనం ఒక 4 బెల్ట్ షాప్ సీజ్ చేయడం జరిగింది. ఒక 3 కేసెస్ ఆఫ్ గుట్కా, ఆల్మోస్ట్ ఒక 8 కేజెస్ ఆఫ్ గుట్కా సీజ్ చేసినాము. అట్లే ఒక చైల్డ్ లేబర్, మనకు ఒక ఐరన్ కంపెనీలో ఒక చైల్డ్ లేబర్, మనకు ఇప్పుడు కూడా తెలుస్తాయి. జూలై నెలంతా కూడా ఆపరేషన్ ముస్కాన్ ఒకటి నడుస్తూ ఉంది. ఆపరేషన్ స్మైల్ కింద ప్రతి చైల్డ్ లేబర్ ఎక్కడెక్కడ ఎంప్లాయ్ చేసారో వాళ్ళందరినీ కూడా మనం తీసుకొచ్చి అకార్డింగ్లీ ప్రాసిక్యూట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనం ఒక జేజే యాక్ట్ చైల్డ్ లేబర్ ఒకరు రెస్క్యూ చేసినాము. అట్లానే గాంజా, ఒక 2 సస్పెక్ట్స్ దగ్గర గాంజా పాజిటివ్ వచ్చింది. ఒక 285 గ్రామ్స్ ఆఫ్ గాంజా మనం సీజ్ చేయడం జరిగింది. ఇంకొక 42 వెహికల్స్, మన నెంబర్ ప్లేట్ లేనివి, ఖచ్చితంగా ఆధారాలు లేని, డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ కూడా మనం సీజ్ చేసి దాన్ని కూడా ప్రాపర్ లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇలానే మనకి ఇప్పుడు ప్రతి ఏరియాలో కూడా మనకు బాగా సపోర్ట్ వస్తూ ఉంది. ఇది మనకి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయమని కూడా చాలా మంది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, వేరే పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కూడా. దీనికి సహకరిస్తున్న ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.